బాయ్ సబ్కు జై శ్రీరామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. యాక్చువల్లీ రీజన్ మన వాళ్ళు రాని కారణం ఏంటంటే టీమ్ ఏజీవై అనమాట, రామ్నగర్ పిల్లలు, మన వాళ్ళ తమ్ముళ్ళు అంతా నా తమ్ముళ్ళు, ఆల్ బీటెక్ స్టూడెంట్స్. ఫస్ట్ మెయిన్ రీజన్ అది. అండ్ వీళ్ళ టాలెంట్ని, వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా బయటికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం అనమాట. వీళ్ళు ఎప్పటి నుంచో దగ్గర దగ్గర లైక్ చిన్నగా ఉన్నప్పటి నుంచి లైక్ గణేశుడి విగ్రహాన్ని పెడుతున్నారు. సో ఈసారి కొంచెం ఎక్స్టెండ్గా ఒక లెవెల్, ఒక స్టెప్ ఎక్కువ తీసుకున్నారు అనమాట. అంటే వీళ్ళు సొంతంగా ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే చాలా పండల్స్ ఉంటాయి మనకి, వాళ్ళకి డొనేషన్స్ కానీ, ఫండ్స్ కానీ, చందాలు కానీ ఇక ఉంటుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటిది అది కాకుండా వీళ్ళు సొంత డబ్బులతోటి, వీళ్ళు సొంతంగా వీళ్ళు కుద్దు చెక్కింది ఇది. అంటే ఒక్కొక్క పీస్ థర్మాకోల్తోటి కష్టపడి దగ్గర దగ్గర 1 month నుంచి మొత్తం ఒక సెటప్ చేసి తీసుకొచ్చారు అనమాట. మొత్తం సెటప్ మీద ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను, దీంట్లో అప్డేట్ అవుతుంది. అండ్ కొంచెం మీరు ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఒక్క స్టెప్, ఈ ఏజ్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, ఇంకా పెద్ద తీసుకెళ్ళాలని చెప్పి. మన మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మన యూతే మన హిందూసే, మన కట్టర్ హిందూసే ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఎంకరేజ్ చేస్తే రాబోయే జనరేషన్స్ కానీ మనం వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ప్లీజ్ కాన్సెప్ట్ మనది వచ్చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళు సొంతంగా తయారు చేశారు కాబట్టి వాళ్ళే చెప్తారు కాన్సెప్ట్ గురించి. కాన్సెప్ట్ చెప్పండి అసలు ఏందన్నది. మనది జ్యోతిలింగాలు అన్న, 12 జ్యోతిలింగాలు అన్న మన కాన్సెప్ట్. లాస్ట్ ఇయర్ ఆగమన్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఈసారి యూనిక్ ఏదైనా ట్రై చేద్దామని అట్లా జ్యోతిలింగాలు ప్లాన్ చేసినాం టీం అంతా, అంతే అన్న. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అంటే జ్యోతిర్లింగాల సెటప్ అనమాట, చేతోలు చేసింది అన్న. మా లైక్ సార్ అన్న బొబ్బను ఒకసారి అన్న. అందరికీ నమస్తే. ఈ ఇయర్ జ్యోతిలింగాల కాన్సెప్ట్ తీసుకున్నాము మేము. ఎవరి దగ్గర చందాలు చేయలేదు, ఏం చేయలేదు. ఉన్నది పిల్లలందరూ, గల్లీలో ఉన్న పిల్లలు వాళ్ళే ఒక 10-15 days కష్టపడి పందిరి దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి వాళ్ళే చేసుకొని ప్రతి ఒక్క లింగంని ఒక ఫోటో పెట్టుకొని అదే తరీకలో ఆ లింగం కరెక్ట్ షేప్ రావాలని చెప్పి వాళ్ళ చేతులతోటి చేసుకొని వాళ్ళు చేసుకుర్రు. ఈసారి జ్యోతిలింగాలు పెట్టాము. అందరికీ అక్కడికి వెళ్ళి చూడని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కొద్దిగా సాటిస్ఫాక్షన్ అని ఆ జ్యోతిలింగాలు కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ సెట్ చేసాము. అది లొకేషన్ వచ్చేసి అజార్ గల్లీ, రామ్నగర్, బాలాజీ స్వీట్ హౌస్ నుంచి ముందుకు వచ్చాక థర్డ్ లెఫ్ట్. లింగాలతోటి పాటు అరుణాచలం సెటప్ చేసాము. అరుణాచలం సెటప్ చేయడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, అరుణాచలం వెళ్ళాలంటే శివుని ఆజ్ఞ ఉండాలి. ఎక్కడికైనా ఏ జ్యోతిలింగానికైనా మనం డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు, కానీ అరుణాచలంకి వెళ్ళడానికి శివుని ఆజ్ఞ ఉండాలి. ఆ అరుణాచలం సెటప్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, అరుణాచలం వెళ్ళి చూడని వాళ్ళకి ఇక్కడ అరుణాచలం చూపించాలని చెప్పి అదే మెటీరియల్ అక్కడనే కరెక్ట్ అలా ప్లాన్ చేసుకున్నాం. అన్న ఇది 12th year అన్న మాది. ఇంకా ఈ ఐడియా కాన్సెప్ట్ ఇచ్చింది మా బ్రదర్ అనమాట, బబ్బన్న అని. ఇంకోటి మనకి అన్న వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, గల్లీ వాళ్ళ సపోర్టు, గల్లీలో అందరు వాళ్ళ ఓనర్స్ ఉండేటోళ్ళు అందరిది సపోర్ట్ మనకు ఉంటుంది గల్లీలో ఎప్పటికీ. అంటే ఎవ్రీ ఇయర్ ఏదైనా స్పెషల్ పెడదామన్న ఉన్నాం. ఇంకోటి మన దగ్గర స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి రామ్ సేత్ ఉంది. 1 month అయింది. 1 month ప్రతి మనం టీం మెంబర్స్ అందరం కలిసి చేసినాం అన్ని. కాన్సెప్ట్ వచ్చేసి జ్యోతిర్లింగాలు అనమాట. చాలా మంది పిల్లలకి లైక్ ట్రావెల్ చేయాలనేది కొంచెం ఆలోచిస్తుంటారు కానీ లైక్ అట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడానికి, అంటే ఇప్పుడు స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి, మీ పేరెంట్స్కి టైం ఉండక ఇలా ఉంటుంది నాన్న అని చెప్పి, మన హిందూ ధర్మం ఇలా ఉంటుంది, మన లింగాలు ఇలా ఉంటాయని చెప్పి చూపించుకోవడానికి ఒక చిన్న శాంపుల్ అనమాట ఇది. యాక్చువల్ గుడ్లు మనకు తెలుసు ఎక్కడెక్కడ ఉంటాయి, మన పేరెంట్స్కి తెలుసు. పిల్లలు చూడని వాళ్ళు, లైక్ టైం లేని వాళ్ళు, ఆఫ్టర్ ఎట్లయినా టైం పడుతుంది వెళ్ళాలని కూడా, ఈ ఏజ్లో సర్టన్ ఏజ్లో చూడని వాళ్ళందరూ ఎగ్జాంపుల్గా ఇక్కడ వచ్చి చూడొచ్చు అనమాట జ్యోతిర్లింగాల కాన్సెప్ట్. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది మెయిన్ అరుణాచలం కాన్సెప్ట్. లోపల అరుణాచలం యాజ్ ఇట్ ఈస్ దింపారు పిల్లలు. అసలు వాళ్ళ ఎంకరేజ్మెంట్కి నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నా తమ్ముళ్ళు ఇంతగానో కష్టపడరని చెప్పి. సో ప్లీజ్ మీరు వచ్చి ఎంకరేజ్ చేయండి అని చెప్పి. నీళ్ళలో లంక బార్డర్లో నీళ్ళలో వదిలితే అంత పవర్ ఫ్లోటింగ్ తోటి రాయి పైకి వచ్చింది అనమాట. అదే కాన్సెప్ట్ ఈ బీటెక్ స్టూడెంట్స్లో పవర్లో కనిపించింది అనమాట. వాళ్ళు ఎలా తయారు చేశారో ఏందో అది వాళ్ళ అంచనాలకి. ఇంకా ఆ రాయిని వాళ్ళు వాటర్లో వేస్తే అది పైన ఫ్లోట్ ఎలా చేశారనమాట. సో అది చాలా అట్రాక్టివ్ కాన్సెప్ట్, అది చాలా బాగా నచ్చింది. అది మెయిన్లీ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అది కరెక్ట్. మీరు వస్తే ఇక్కడ దగ్గరలో మన రామ్నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ దగ్గరలో ఉంటే వాళ్ళు వస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రామ్ సేతు అనేది రాయి వదలంగానే పైకి ఫ్లో అవుతుంటుంది అనమాట. దాన్ని కూడా సినిమాటిక్ వేలో దాన్ని స్మోక్ ఇచ్చి అది చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు అది. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు తప్పకుండా అండి. రామ్నగర్ చౌరస్తా, బాలాజీ లెఫ్ట్ సైడ్ గల్లీ, ఏజీవై గ్రూప్, బాలాజీ స్వీట్ షాప్ నుంచి 3rd left అనమాట, ఏజీ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్. అందరు రండి, అందరు వచ్చి విజిట్ చేయండి. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి.
థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా వచ్చినందుకు. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి.